అవును కదా! మరి ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల మీద అనేక న్యూస్ మనకు ఛానల్స్‌లో, టీవీ ఛానల్స్‌లో మనకొచ్చే మెసేజెస్‌లో ఉంటున్నాయి. న్యూస్ పేపర్స్ నిండా కూడా వార్స్ యుద్ధాల గురించి మనం చూస్తూ ఉన్నాం. రష్యా మరి అట్లాగే మరి ఇతర దేశాలు అనేక దేశాలు యుద్ధ వాతంతో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రాయెల్ కంట్రీ యుద్ధ వాతావరణంలో ఉంటున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఒక దేశం మరొక దేశం యుద్ధానికి తలపెడుతూ మరి వారు ఏం చేసుకుంటున్నారంటే యుద్ధంలో నగ్గడానికి వ్యూహ రచన చేస్తూ ఉన్నారు. ఒక విద్యార్థి విజయం సాధించాలంటే సిలబస్ విషయంలో అతనికి ఒక వ్యూహం ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. ఒక క్రైస్తవుడు జయ జీవితం పొందడానికి వ్యూహం ఉండాలి, మస్టార్డ్. ఒక వ్యూహం అవసరం. ఈనాటి క్రైస్తవులు వ్యూహం లేనిటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. ఎవరైతే వ్యూహాన్ని కలిగి ఉంటారో మీరు అడగవచ్చు, వ్యూహం దేనికండి? మరి సైతానుతో మనము జీవించినంత కాలము పోరాడాలి కదా. ఆల్ ది టైమ్ we live on the earth, we should fight against with devil, evil spirit for victorious life. విజయవంతమైనటువంటి జీవితానికి ప్రార్థన తొలిమెట్టు. అవును, ప్రార్థన అనేది క్రైస్తవుడు పాటించే వ్యూహాలలో మొదటిది. గత కాలంలో నేను కొన్ని ప్రాంతాలలో యెహోషాపాతు గురించి మాట్లాడుతూ ఉన్నాను. యెహోషాపాతు తన యుద్ధంలో నగ్గడానికి అతడు సంగీతము పాటలు పాడేవారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు పాడుతూ దేవుడికి స్తుతులు చెల్లిస్తుండగా వారు విజయాన్ని సాధించారు. అట్లాగే ప్రియమైన సోదరి సోదరులారా, పెద్దలారా, నా తమ్ముళ్ళు చెల్లెలారా, మీకు క్రీస్తులో విజయం పొందడానికి మీరంటూ ఒక వ్యూహం తయారు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో వెన్ యూ లుక్ ద చాప్టర్ జోషువ 8వ అధ్యాయము యెహోషువ గ్రంథము 10 నుండి మనం కొన్ని వచనాలను సుమారుగా 23 వచనాలని ధ్యానించవలసిన వారిగా ఉంటున్నాం. The chapter 8 of Joshua from 10 to 23, 10వ వచనం నుండి 23 వచనాలు మనము ఈవేళ ధ్యానించాలని నేను మీ ముందుకు నిలబడి ఉన్నాను. నన్ను ఆహ్వానించారు. నేను మీకు ప్రశస్తమైనటువంటి ఆహారాన్ని నేను వడ్డించాలి. చాలామంది యాజకులు కీర్తన గ్రంథము సువార్తలు చెప్పి ముగించేస్తారు. బైబిల్లో చాలా హిడెన్ పార్ట్స్ ఉన్నాయండి, అంటే దాచబడిన ఉన్నాయి. వాటిని మనం బయటికి తీయాలి, వెలికి తీయాలి. ఎవరు వెలికి తీస్తారు? దాన్ని చదువుతున్నవారు, రెగ్యులర్గా దాని మీద ఐడియా ఉన్నవాళ్ళు, ప్రభు దగ్గర అడిగి అనేక మందికి వాక్యాన్ని పంచుదాం అనుకునేవారు ఈ ఐడియా కలిగి ఉంటారు. సరే, ఏదైనప్పటికీ ఈ హిడెన్ పార్టు 99% అనేక మంది, 99% అని చెప్పాను, అనేక మంది విని ఉంటారు. యెహోషువ గురించి తెలుసు, కానీ యెహోషువ పాటించినటువంటి ఒక వ్యూహం గురించి మీకు ఐడియా రావాలి. ప్లీజ్ ఓపెన్ ది బైబుల్ అండ్ రీడ్ ద వర్సెస్ ఫ్రమ్ 10 to 23. కీప్ దీస్ వర్సెస్ ఇన్ మైండ్. 8th chapter ఆఫ్ జోషువా. 10వ వచనంలో జోషువా రోజ్ ఎర్లీ, వేకువన లేచాడు. జోషువా మస్టర్డ్, వ్యూహపరిచి. 3వ విషయం, అతడు పొంచియుండు వారిని ఏర్పాటు చేశాడు. ఈ సెట్ అంబుష్. 4th వన్, అతడు రాత్రి లోయల్లో వ్యాలీ, నైట్ టైం వ్యాలీ కనబడుతుంది. 5వ మాటగా మనం 15వ వచనం చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు ప్రిటెండ్ చేసినట్టుగా ఓడిపోయినటువంటి వారుగా ఉండాలని అక్కడ ఒక నటించడం అనేది కూడా జరిగింది. 6వ వచనం చూసినప్పుడు హీ స్ట్రెచ్డ్ అవుట్ ద జావెలిన్, చెయ్యి చాపి ఈటెను చూపించినట్టుగా లేఖనం చూపిస్తుంది. 7వ విషయం చూసినప్పటికీ హీ సెట్ ఫైర్ అపాన్ దెమ్, వారి మీద మరి ఏం చేశాడట? అగ్ని
కురిపించేటటువంటి విధంగా అక్కడ మనకి కనబడుతుంది. నేను మీకు 7 విషయాలను ప్రస్తుతం చూపించాను. ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం? ఇశ్రాయేలీలు శత్రువులు జయించాలి. ఇశ్రాయేలీలు శత్రువులు జయించాలి. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను మరి జనులందరికి ముందుగా హాయి మీదకు పోయిరి. ఇప్పుడు హాయి రాజు, హాయి ప్రజలు వారు ముందు ఉన్నారు. మన ముందు సాతానుడు ఉన్నాడు. సాతానుడు మన మీద జయబేరు మోగించాలని చూస్తున్నాడు. మనల్ని లోకంలో గెంటేయాలని చూస్తున్నాడు. మనల్ని అపరిశుద్ధతలోకి గెంటేయాలని చూస్తున్నాడు. మనల్ని చీకట్లో గెంటేయాలని చూస్తున్నాడు. మనల్ని నరకంలో పెట్టాలని చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నము మీకు జయ జీవితము కావాలా వద్దా? మీలో ఎంతమంది ఈ జయ జీవితం నాకు కావాలని నాతో కలిపి ఏకీభవించి చెప్తారు? చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. జయ జీవితం. ఆమేన్. జోషువ రోజ్ ఎర్లీ. జయ జీవితానికి వేకువన లేచే పరిస్థితి నీకు కావాలి. ఇప్పుడు కేవలం క్రైస్తవులు విశ్వాసులే కాదు, సాతాను సంబంధికులు కూడా ఉదయమున వారు కూడా వేకువన లేవటం అనేది ఈ 14వ వచనం 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. హాయి రాజు కూడా దాన్ని చూచినప్పుడు అతడి జనులందరూ అతని పట్టణస్థులందరూ త్వరపడి పెందల కాడ లేచి. చూసారా, ఈ 10వ వచనానికి 14వ వచనానికి పెద్ద తేడా లేదు. అక్కడ యెహోషువ ఇశ్రాయేలీల కొరకు దేవుడు మహిమార్థమై ఇశ్రాయేల్ అందరూ విజయం సాధించాలి కాబట్టి నాయకుడుగా అతడు వేకులు లేస్తే, ఇక్కడ హాయి రాజు మీరు ఎప్పుడూ ఈ యొక్క మాటలు విని ఉంటారు. ఈ హాయి ప్రజలు వారందరినీ కూడా అతడు త్వరపడి పెందలకాడ లేచినట్టుగా చేశాడు. ఇశ్రాయేలును ఎదుర్కొని అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున ఏం చేశాడట? యుద్ధం చేయుటకు బయలుదేరి. ఏం జరుగుతుంది అక్కడ? ఒక అపాయింటెడ్ ప్లేసెస్లోకి వారు రావడం చూస్తున్నాం. శత్రువులు, ఒక పక్కన ఇశ్రాయేలీలు, మరో పక్కన శత్రువు, ఒక పక్కన మీరు, ఒక పక్కన సాతాను సంబంధికులు, సాతాను లోకం. ఇప్పుడు హాయిని జయించాలి. మీరు ఇప్పుడు లోకాన్ని జయించాలి. అక్కడ హాయి, ఇక్కడ లోకం. అక్కడ ఇశ్రాయేలు, ఇక్కడ మీరు. అక్కడ హాయి, ఇక్కడ సాతానుడు. వ్యూహపరిచి కొంతమంది సైనికుల్ని, కొంతమంది మనుషుల్ని, ఆ వ్యక్తి, ఆ నాయకుడు, ఆ యెహోషువ గారు ఏం చేశాడట? వ్యూహపరిచి యోధులు అందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటకు వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకి హాయికిని మధ్యలో పొంచి ఉండుటకు ఉంచెను. 12వ వచనం, 12th words of 8th chapter జోషువ. వ్యూహం ఇంగ్లీష్లో మస్టర్డ్. 14వ వచనం మస్టర్డ్. నీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి? సాతానుడు జయించడానికి నువ్వు ఎంతమందిని కలుపుకుంటున్నావు? నీతో కలిపి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమందితో కలిపి మీరు ప్రార్థన చేస్తున్నారు? సహోదరుల ఐక్యత అంటే ఏమిటి అనుకుంటున్నావు? కలిసి మందిరానికి వెళ్ళిపోవడం కాదు, కలిసి మందిరంలో కూర్చోవడం కాదు, కలిసి ప్రార్థన చేయటము ప్రతి క్రైస్తవుడికి కావాలి. ఈ రోజున ఒక సంఘం వారు మరొక సంఘాన్ని ఇంకా మనుషులు ఇంకా చూడరు. ఒక సంఘము మరి విశ్వాసులు మరొక సంఘ దైవజనుడిని చూసి మరి విష్ చేయరు, వందనాలు చెప్పరు, గౌరవించరు. వారి దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు అనుకుంటారు. ఒక ఆవిడ అంటుంది, మా సంఘం అయితే రోజుకి 12 సార్లు ప్రతి వారం కూర్చుంటామండి. 12 షిఫ్ట్లు అండి. ఒక్కొక్క షిఫ్ట్కి 1000 మంది కూర్చుంటామండి. 12,000 మంది. కానీ నీకు వందనాలు చెప్పడం రాదు, విష్ చేయడం రాదు. నీ దైవజనుడే నీకు దేవుడైపోయాడు. అసలు దేవుడి కంటే నీ దైవజనుడు ప్రేమిస్తున్నావు, అది తప్పు. 100% తప్పు. నువ్వు నన్ను ప్రేమించడం కాదు, దేవుని ప్రేమ. మొదట ఆయన నీతి, మన నీతి కాదండి, మనుషుల నీతి కాదండి, యాజకులు కాదండి. ప్రధాన యాజకులు, ప్రధాన కాపరి, ప్రధాన శిల్పి. ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు? మీరందరూ ఫాల్స్ టీచింగ్లో పడిపోయారు. అనేక మంది చెబితే దాన్ని వినిపించుకునేవారు కూడా లేరు. యెహోషువ అలాంటి ఫాల్స్ లీడింగ్లో లేడు. వాళ్ళందరినీ చక్కగా నడిపేస్తున్నాడు. అతడు ఇశ్రాయేలీయుల విజయం కొరకు రాత్రి లోయల్లో ప్రయాణిస్తూ ఉన్నట్టుగా దేవుని వచనం 12వ వచనం చూపిస్తుంది దేవుని గ్రంథం.
మీరు రాత్రికాలంలో ప్రార్థన చేస్తున్నారా మీ పిల్లల కొరకు? ఒక మార్టిన్ లూథర్ను చూడండి, ఒక జాన్ వెస్లీ గారిని చూడండి. ఈ భక్తులందరినీ చూసినప్పుడు వారి తల్లులు, వారి కుటుంబకులు వారి కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక తల్లిగా నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు? టీవీ సీరియల్ 7:30 నుంచి 9:30 వరకు కంపల్సరీగా చూస్తానండి అంటుంది ఒక ఆవిడ. ఎంత సమయం ఇచ్చేస్తున్నావు? రోజుకు 2 నుంచి 4 గంటలు, వారానికి 7 × 4 28 గంటలు. ఒక రోజు దగ్గరగా ఒక రోజు యొక్క టైం 24 గంటలంత సమయం వారానికి పోగొట్టేస్తున్నావు. వారానికి ఒక రోజు, నెలకి 4 రోజులు, సంవత్సరానికి 12 4 48 రోజులు, అంటే దగ్గర 50 రోజులు డేస్ వేస్ట్. 365 రోజుల్లో సగం రోజుల నిద్ర, అరౌండ్ 155 ప్లస్ ఇప్పుడు ఒక 50, అరౌండ్ 200 డేస్ కంప్లీట్లీ వేస్ట్, వెయిన్. నీ దగ్గర యోచన లేదు, వ్యూహం లేదు. ఎలాగ సాధించాలి? ప్రజలందరినీ ఎలా రక్షించాలి? నీ టార్గెట్ ఏమిటి? అసలు దేనికి నీ వ్యూహం? ఉద్యోగం సంపాదించడం ఒకటే వ్యూహం. నీ పిల్లలు సెటిల్ అయిపోతే సరిపోతుంది. దేవుణ్ణి తెలుసుకోవాల్సిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారండి. దానికి మన దగ్గర భారం ఉండాలా? దేవుడు ఎటువంటి భారం కలిగి ఉన్నాడో అటువంటి భారం మీరు మోయాలి. యేసు ప్రభు ఎటువంటి సిలువ మోసాడో ఆ సిలువను మీరు మోయాలి. అపోస్తలులు అందరూ సిలువలు మోశారు, ఆయన శిష్యులందరూ సిలువ మోశారు. ఈరోజు ఎవరు మోస్తున్నారని సిలువ? ప్రజలందరినీ అక్కడ ఐక్యపరిచి చాలా ఇక్కడ చిత్రమైనటువంటి విషయాలు అక్కడ కనబడతాయి. 5,000 మంది మనుషులు నియమించి పట్టణముకు పడబట్టి వైపునకు బేతేలుకి ఐక్యన మధ్యలో పొంచి ఉన్నట్లుగా అతడు చేశాడు. చాలా గొప్ప విషయం. సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనకటి భాగమున ఉన్నవారికి ఉంచినటువంటి తర్వాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయాను. ఉత్తర దిక్కున కొంతమందిని పెట్టాడు హాయి పట్టణానికి, పడమటి వైపున బేతేలుకు హాయికి మధ్యలో మరి పడమటి వైపున కొంతమందిని పెట్టాడు. జాగ్రత్తగా వినండి. హాయి పట్టణముని క్యాప్చర్ చేయాలి ఇశ్రాయేలీలు. ఇప్పుడు హాయి పట్టణాన్ని ఇశ్రాయేలీలు ఎవరికీ కనబడకుండా దాక్కున్నారు 5,000 మంది ఒక చోట. మరొక కొంతమంది ఆ పట్టణానికి వెనకాల కొంతమంది దాక్కున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? వీళ్ళందరూ చూసినప్పుడు తను పట్టుకున్నటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి నుండి నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. ఈ హాయి రాజు యొక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే అతని మీద జయించడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దాక్కున్నారు అనేది అతను తెలుసుకోనలేదు. ఓ విశ్వాసి, దేవుని గ్రంథంలో మాటలు నువ్వు తెలుసుకోకపోవడం, నేను చెప్తున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనాలు, విధులు, కట్టడాలు ఎన్ని ఉన్నాయండి? ఈ అన్నిటినీ ఎక్కడ విడిచిపెట్టేశారండి ఈ రోజున? ఈ క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? వ్యూహం ఏదండి? జయ జీవితం, నీ పిల్లలు జయ జీవితం సాధించడానికి క్రైస్తవ సమాజం టోటల్ సొసైటీ, క్రిస్టియన్ సొసైటీ జయ జీవితంలో నడవడానికి, విడుదల పొందడానికి, ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడడానికి అగ్నిలో పడిపోయి కాలి చేస్తున్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర ఉన్న వ్యూహం, నువ్వు చేసినటువంటి ప్లాన్, నువ్వు చేస్తున్న ప్లానింగ్ ఏమిటి? ప్రతిదానికి ప్లానింగ్ కావాలి. వీళ్ళందరూ అక్కడ అరణ్య మార్గమున పారిపోయినప్పుడు వీళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు ఏం చేశారట? వీళ్ళందరూ కూడా భయపడిపోయి పారిపోయినట్టుగా వారు అరణ్యం వైపు పరుగులు పెట్టేశారట, ఈ దాక్కున్న వాళ్ళందరూ కూడా. అప్పుడు హాయి ప్రజలు మనం చూసి వాళ్ళు భయపడిపోయి పారిపోతున్నారు భలే అని తరుముకుంటూ వచ్చేసేటప్పటికి అక్కడ హాయి పట్టణం అంతా ఖాళీ అయిపోయిందట. హాయి పట్టణం అంతా కూడా ఆ పట్టణము గురించి చూసినప్పుడు నిజంగా వారు గవిని వేయక పట్టణమును విడిచి 17వ వచనం చివరిలో ఇశ్రాయేలులను తరుముటకు పోనివాడు ఒక్కడను హాయిలోనే కానీ బేతేల్లో కానీ మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి అంటే ఏంటో తెలుసండి? అంటే ఏం జరిగిందో తెలుసా మీకు? అన్గాడెడ్. ఆ పట్టణాన్ని వారు గాడ్ చేయలేకపోయారు. అంటే పట్టణంలో ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా పట్టణం అంతా ఖాళీ చేసేసి శత్రువులు ఇశ్రాయేలు తరుపుకుంటూ మాదే విజయం అనుకున్నారు. కానీ ఈ అరణ్యంలోకి వచ్చేసిన తర్వాత ఆ
పట్టణానికి అవతల వైపు దాక్కున్నటువంటి ఇశ్రాయేలీయులు పట్టణం మీద పడిపోయి పట్టణాన్ని కాల్చేశారు. నీ చెయ్యి చాపు, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పట్టుకుని అప్పుడే తగలబెట్టేరి. హాయి వారు వెనక్కి వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి ఎక్కువచ్చుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుచున్న వారిని మరి మీద పడుచుండిరి. ఎంత చక్కనటువంటి మాటలు. పట్నం వైపు నీ ఈటెను, యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్నం వైపు చాపాను. నీ చేతులు దేవుడి వైపు చాపుతున్నావా? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనని ఒక ప్లానింగ్గా చేయాలి, ఉపవాసంతో చేయాలి, దీక్షతో చేయాలి, స్థిరంగా చేయాలి. యేసుప్రభు ప్రార్థిస్తుంటే రక్తం హల్లెలూయా చెమట బిందువులుగా రావటం చూస్తున్నాం. అసలు మెడికల్ హిస్టరీలో ఇది సాధ్యమే అని కూడా డాక్టర్స్ చెప్పారు నేను అడిగినప్పుడు. ఎందుకంటే ఒక మనిషి తీవ్రమైనటువంటి ఆవేశానికి గురైనప్పుడు అటువంటి సంఘటనలు జరుగుతాయని డాక్టర్స్, అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక పత్రిక మ్యాగజైన్లో దాన్ని రచించడం, దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. దాన్ని నేను చూశాను. ప్రియ విశ్వాసి, నువ్వు ప్రార్థిస్తుంటే చెమట కూడా కారటం లేదు. ప్రార్థనలో అనేక మంది నడిపించాలి. నీ దగ్గర ఒక వ్యూహం ఉండాలి. నేను నా కుటుంబాన్ని రక్షించుకుంటాను, నేను నా సంఘాన్ని బలపరుస్తాను, నేను ఉంటున్నటువంటి ఈ ప్రాంతం అంతా దేవుని ఆత్మచేత ప్రజలందరూ కదిలేటట్టుగా నేను చేస్తాను. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన ఎక్కడుందండి? మనం తినడానికి, మన టీవీ చూడడానికి, మన కార్ల మీద తిరగడానికి, మనం ఎంజాయ్ చేయడానికి మనకు టైం సరిపోతలేదు. ప్రియ విశ్వాసి, దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడు. హాయి పట్టణాన్ని వారు వశం చేసుకున్నారు. హల్లెలూయా.